సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్యా. మీరు సినిమాకే రాకపోతే నా చెప్పుతో నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్యా, చెప్పుకుంటా బాయ్. ఏ భాషా పరిశ్రమ అయినా దాని మనుగడకు కేవలం పెద్ద సినిమాలే సరిపోవు. పాన్ ఇండియా పేరుతో 2-3 సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతున్న ట్రెండ్లో థియేటర్లకు అండగా నిలబడేది చిన్న సినిమాలే. కానీ ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారా, లేక టికెట్ రేట్లు అందుబాటులో లేవనే కారణంతో హాల్కి దూరంగా ఉన్నారా, లేక విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ వాళ్ళని ఇంటి గుమ్మంలోనే ఆపేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు? ఇటీవల రిలీజ్ అయిన త్రిబన్నధారి బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవాత్స ఒక వీడియో విడుదల చేశారు. థియేటర్కి వెళ్తే పట్టుమని 10 మంది కూడా లేరని, తానెవరో చెప్పకుండా చూసిన వాళ్ళని అడిగితే చాలా బాగుందని కౌగిలించుకున్నారని, కానీ కలెక్షన్లు రాలేదని వాపోయారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నా చెప్పుతో నేను కొట్టుకుంటానంటూ కళ్ళనీళ్లతో నిస్సహాయత వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇకపై తమిళ మలయాళంలోకి వెళ్ళి ఫిలిం మేకర్గా తానేంటో రుజువు చేస్తానని, అప్పుడు ఇక్కడ ఆడియన్స్ గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. ఒక కోణంలో ఆయన చెప్పింది నిజమే. చిన్న సినిమాలకు సరైన మద్దతు దక్కటం లేదు. డిస్ట్రిబ్యూషన్ సహకారం లేకపోవడం, పంపిణీదారుల మాఫియా, పోటీగా డబ్బింగ్ చిత్రాలను తీసుకొచ్చి ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేయడం లాంటివి ఎందరో నిర్మాతలకు నరకం చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆడియన్స్ని నిందించడానికి లేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద అనే తేడా వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. బలగం సినిమా దిల్ రాజు నిర్మాత కాబట్టి చూడలేదు. కదిలించే ఎమోషన్స్, కట్టిపడేసే సెంటిమెంట్ కుటుంబాలను థియేటర్లకు తీసుకొచ్చాయి. స్టార్లు ఉన్నా లేకపోయినా సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. అంత హడావుడి చేసుకుంటూ వచ్చిన వార్ 2 ఏమైంది? అసలు పబ్లిసిటీ చేసుకోకుండా వచ్చిన మహా అవతార్ నరసింహ 300 కోట్లు ఎలా వసూలు చేసింది? ఆన్సర్ సింపుల్. ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి కాబట్టే దానికి బ్రహ్మరథం పట్టారు. 4 భాషల నుంచి 4 స్టార్లు నటించిన కూలీ 1000 కోట్లు వసూలు చేసుకుంటుందంటే 500 కోట్లకే చేతులెత్తేసింది. దీని బాధ్యత ఎవరు? హీరో, దర్శకుడే కానీ చూసిన జనాలు కాదు. ఇప్పుడున్న ట్రెండ్లో బడ్జెట్తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా కొంత బలమైన మార్కెటింగ్ అవసరం. టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా ప్రతిదీ ఆసక్తి కలిగించేలా చూసుకోవాలి. లేదంటే రిలీజ్ రోజు మార్నింగ్ షోలే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఇలా జరిగిన దాఖలాలు వందల్లో ఉన్నాయి. మంచి సినిమాలు ఎప్పుడైనా ఆదరణ దక్కించుకుంటారనేది చరిత్ర చెప్తున్న సత్యం. సంసారం ఒక చదరంగం, సీతారామయ్య గారి మనవరాలు, మాతృదేవోభవ లాంటి క్లాసిక్స్లో అసలు స్టార్లే ఉండరు. కానీ అవి అవార్డులతో పాటు నిర్మాతలకు కనకవర్షం కురిపించిన ఆణిముత్యాలు. ఇప్పటి జనరేషన్లో చూసుకుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, రైటర్ పద్మభూషణ్, మసుదా, మ్యాడ్ లాంటి సినిమాలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం మెప్పించే ఎలిమెంట్స్తో సూపర్ హిట్స్ అందుకున్నవి. కార్తికేయ 2 టైంలో థియేటర్ల కోసం చాలా కష్టపడ్డామని నిఖిలే స్వయంగా చెప్పారు. కట్ చేస్తే ఇండియా మొత్తం మోగిపోయే రేంజ్లో గ్రాండ్ సక్సెస్ అందుకుంది. సో మన మేకర్స్ ఆలోచించాల్సింది జనం ఎందుకు థియేటర్లకు రావడం లేదనేదే కాదు, వచ్చేలా ఏం చేయాలి, ఎలాంటి కథలు రాసుకోవాలి, ఎలాంటి కంటెంట్లు ఇవ్వాలని. దాన్ని గుర్తిస్తే చాలు, విజయలక్ష్మి వచ్చి ఒళ్ళో వాళ్తుంది.